ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్‌ని మీరు మందార మొక్కలకి ఇచ్చినట్టయితే పువ్వులు ఎక్కువ పూస్తాయి. అదేవిధంగా పెద్ద సైజులో గూడా పూస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎప్పుడివ్వాలి? ఎక్కడ దొరుకుతది? ఏంటి? ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మందారంను చూడండి గమనించి కలర్ గానీ, సైజ్ గానీ ఎంత సైజులో ఉందో. నెక్స్ట్ వచ్చి ఈ ఆకులు గూడా చూడండి. ఈ చెట్టువి గ్రీన్ కలర్‌గా ఉన్నాయి గదా! ఇవి ముందు పూసిన పూలనమాట. ఇప్పుడేమైందంటే మొక్క కొంచెం డల్ అయింది. డల్ అయ్యి మళ్ళీ పువ్వు ఎట్లా పూసిందో చూపిస్తా ఇప్పుడు చూడండి. ఇదిగో చూడండి ముడుచుకుపోయినట్టుగా ఆ కలర్ గూడా తక్కువుంది. నెక్స్ట్ ఆకులు గూడా మొక్క బాగానే గ్రీన్‌గానే పెరుగుతుంది గానీ అంటే లైట్ గ్రీన్‌గా పెరుగుతుంది. డార్క్ గ్రీన్ లీవ్స్ ఉంటాయి యాక్చువల్‌గా ఈ మొక్కకి. చూడండి మొత్తం లైట్ గ్రీన్‌గా వచ్చేసి ఇట్లా బుషీగానే ఉంది. కాకపోతే డార్క్ గ్రీన్ ఆకులు లేవు. నెక్స్ట్ ఫ్లవర్ సైజు, కలర్ గూడా చేంజ్ అయింది. మరి దీనికి నేను ఈరోజు ఫర్టిలైజర్ ఇస్తాను. చూపిస్తానండి. మళ్ళీ మనకు ఎట్లా అప్డేట్స్ గూడా ఇస్తూ ఉంటాను. మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎట్లా మనము రిజల్ట్ తీసుకోగలుగుతుంటామో చూపిస్తాను. ముందైతే మట్టి అంతా గూడా లూజ్ చేయండి. ఏమైనా పిచ్చి మొక్కలు ఉంటే తీసేసేయండి. తీసి తప్పకుండానండి మట్టి లూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటది మన పాట్స్‌లలో. తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి చక్కగా ఇట్లా ఊరికే పైన మట్టి మనం గదా లూజ్ చేయడం. పెద్ద మనమేం తవ్వడాలు ఏం చేయట్లేదు గదా! జస్ట్ అట్లా మనం కదుపుకుంటూ వెళ్ళిపోవాలి. దీని ద్వారా మంచి ఆక్సిజన్ అనేది మొక్కలకు వేర్లకు అందుతది. నెక్స్ట్ ఎండ, గాలి, వెలుతురు అన్నీ గూడా తగులుతాయి. చక్కగా మొక్క రూట్స్ అనేటివి బాగా స్ట్రాంగ్ అయితాయి. మొక్క మనం ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు గూడా మరి మంచిగా గ్రహించుకుంటది. ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటో చూడండి ఇక్కడ. ఫ్రెష్ టీ పౌడర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి. 2 స్పూన్లు ఇస్తానండి. నా పాట్ సైజ్ పెద్దది కాబట్టి 2 స్పూన్లు. చూడండి తర్వాత ఇక్కడ నేను ఆల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్‌ని ఇస్తున్నాను. చూడండి 3 స్పూన్లు నేనిక్కడ ఈ మొక్కకి ఇస్తాను. 3 స్పూన్లు ఓకేనా. 2 స్పూన్లు వచ్చేసి ఫ్రెష్ టీ పౌడర్, 3 స్పూన్లు వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్. ఈ ఆల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్‌లో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు పోషకాలతో పాటు మరి ఆ యొక్క మట్టిలో కూడా ఎటువంటి పురుగులు రాకుండా, ఆ వేర్లకు కూడా ఎటువంటి పురుగు రాకుండా కూడా మొక్కను సంరక్షించడానికి కావాల్సినవన్నీ కూడా ఈ ఆల్ మిక్స్ కేక్‌లో ఉంటాయండి. మంచిగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసి బాగా ఇట్లా కలిపేసేయండి. కలిపేసి తర్వాత మీరు వాటరింగ్ చేయండి. మంచి రిజల్ట్ మీరు మొక్కలలో చూస్తారు. ఈ ఫర్టిలైజర్‌ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. మీరు వెర్మి కంపోస్ట్ ఉంటే వెర్మి కంపోస్ట్‌తో పాటు కలిపి ఈ ఫర్టిలైజర్‌ని ఆల్ మిక్స్ కేక్‌ని ఇవ్వండి. ఒకవేళ వెర్మి కంపోస్ట్ అందుబాటులో లేకపోతే ఇట్లా 2 స్పూన్లు ఫ్రెష్ టీ పౌడర్ ఇచ్చేసి మీరు ఇది ఇచ్చేసేయొచ్చు ఆల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్‌లో మన మొక్కలకి కావాల్సినటువంటి వేపపిండి, కానుగ గింజల పొడి, సీతాఫల్ గింజల పొడి, ఆవపిండి, తర్వాత ఆముదం గింజల పొడి కూడా కలిసి ఉంటాయండి. ఇవన్నీ కూడా మొక్కలకి ఎంతగానో మేలు చేస్తాయి. నేను చూపించిన క్వాంటిటీలో మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటది. మొక్కలు చిన్నగా ఉంటే తక్కువ మోతాదు ఇయ్యాలి. మరి నా మొక్కలు పెద్దయి కాబట్టి మీకు అది కూడా చెప్తున్నాను. మీరు గమనించాలి కూడా. అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వొచ్చండి. ప్రతి 15 రోజులకు ఒకసారి కాయగూర మొక్కలు, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క పచ్చగా ఎదగడమే కాదు, పువ్వులు కూడా చాలా మంచి పెద్ద సైజులో ఎక్కువ పూస్తాయి. మంచి కలర్‌లో కూడా పూస్తాయి. ఇదండి ఈరోజు మందార మొక్కలకి నేను ఇచ్చిన ఫర్టిలైజర్. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.